అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. అంజనానంద వీరం జానకి శోకనాశనం కపీసం అక్షహాంతారం వందే లంకా భయంకరం. మన జీవితంలో ఎన్నో కష్టాలు, మరెన్నో సవాళ్లు. తలుచుకుంటేనే భయం వేసే సమస్యలు కొందరివైతే ఎంత ప్రయత్నించినా తీరని అనారోగ్య బాధలు మరికొందరివి. కానీ రామ అనే రెండక్షరాలు వినపడితే చాలు, అక్కడ సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ భయానికి చోటు ఉండదు, బాధకు తావే ఉండదు. ఈరోజు ఓం డివైన్ నైన్ ఛానల్ ద్వారా మిమ్మల్ని ఒక అద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రానికి తీసుకెళ్లబోతున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన మరో పవిత్ర స్థలం అదే అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయం. కేవలం కోరికలు తీర్చటమే కాదు, ఇక్కడి స్వామివారి రూపం చూస్తేనే మనసులోని అలజడి తగ్గిపోతుంది. ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? వేములవాడ యాత్రలో ఈ గుడికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది? పదండి, ఆ వాయుపుత్రుని సన్నిధిలో మనసును లగ్నం చేద్దాం. భక్తిభావంతో పూర్తి వీడియోను చూడండి. జై శ్రీరామ్. మనం ఇప్పుడు సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో ఉన్నాం. సాధారణంగా వేములవాడ అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీ రాజరాజేశ్వర స్వామి. శివుణ్ణి దర్శించుకొని కోడెముక్కులు చెల్లించుకొని భక్తులు పరవశించిపోతారు. మన పురాణాల ప్రకారం శివకేశవులకు భేదము లేదు. అలాగే శివుడి అంశతో జన్మించిన రుద్రాంశ సంభూతుడే మన హనుమంతుడు. అందుకే రాజన్న దర్శనం తరువాత ఈ అగ్రహారం హనుమంతుని దర్శనం చేసుకోవటం ఒక ఆనవాయితీగా, ఒక సాంప్రదాయంగా వస్తోంది. వేములవాడ ప్రధాన ఆలయానికి చాలా దగ్గరలో, కేవలం కొన్ని నిమిషాల ప్రయాణ దూరంలోనే ఈ అగ్రహారం అనే గ్రామం ఉంటుంది. మీరు ఈ ఊరిలోకి అడుగుపెట్టగానే ఒక రకమైన ప్రశాంతత మిమ్మల్ని ఆవరిస్తుంది. పచ్చని చెట్లు, గ్రామీణ వాతావరణం, వాటి మధ్యలో టీవీగా ఎంతో శక్తివంతంగా కొలువైయున్న ఆంజనేయ స్వామి ఆలయం నిజంగా కనుల విందుగా ఉంటుంది. చరిత్రలో ఈ ప్రాంతం వేద పండితులకు, బ్రాహ్మణులకు నిలయంగా ఉండేదని, అందుకే దీనికి అగ్రహారం అనే పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు. నిత్యం వేద మంత్రాలతో, రామనామ స్మరణతో మారుమోగిన ఈ నేల నేడు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా విరసిల్లుతోంది. ఇదిగోండి, ఇదే అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయ ముఖద్వారం. లోపలికి అడుగు పెడుతుంటేనే గాలిలో అగరవత్తుల సుగంధం, చెవులకు ఇంపైన ఘంటానాదం మనసును ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకువెళ్తాయి. ఇక్కడ వాతావరణం ఎంత నిశ్శబ్దంగా, ఎంత పవిత్రంగా ఉందంటే మన కష్టాలన్నీ మర్చిపోయి కేవలం స్వామివారి మీదే ధ్యాస నిలిపేలా చేస్తుంది. సాధారణంగా హనుమంతుని ఆలయాలు చాలా ఉగ్రంగా లేదా శక్తివంతంగా ఉంటాయి. కానీ ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఒక తెలియని మమకారం కనిపిస్తుంది. ఒక తల్లి ఒడిలో ఉన్నంత ప్రశాంతత లభిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా, శుభ్రంగా ఉంది. భక్తులు ప్రదక్షిణలు చేయటానికి, కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోవటానికి ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక గర్భగుడిలోకి వెళ్దాం. చూడండి, సాక్షాత్తు ఆ వాయునందనుడు అగ్రహారం ఆంజనేయ స్వామి వారు ఎలా మెరిసిపోతున్నారో. ఈ విగ్రహం స్వయంభూ అని ప్రతీతి. అంటే శిల్పులు చెక్కింది కాదు, స్వయంగా వెలిసిన మూర్తి ఇది. అందుకే ఈ విగ్రహంలో అంతటి తేజస్సు, అంతటి జీవకళ పుట్టిపడుతోంది. స్వామివారి రూపాన్ని ఒక్కసారి గమనించండి. సింధూర వర్ణంతో, విశాలమైన నేత్రాలతో, అభయహస్తంతో భక్తులను నేనున్నాను అని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది కదా. ఆ కళ్ళలో ఏదో అయస్కాంత శక్తి ఉంది. మనం ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించే దివ్యమంగళ స్వరూపం అది. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ అనమస్మరణాద్ భవేత్. ఇది శ్రీ సంకట విమోచన భక్త వీరాంజనేయ స్వామి క్షేత్రం అగ్రహారం
హనుమాన్ దేవాలయం అగ్రహారం మండలం వెములవాడ ఈ మధ్యలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు మారింది. ఇది 1958లో కరీంనగర్ వాస్తవులైనటువంటి వ్యాపారులు గౌర్శెట్టి రాజేశం గారు అందరూ ఇక్కడ వ్యాపార నిమిత్తమై దారిలో పోతుండగా వారి వాహనం ఇక్కడ ఖరాబై పడుకున్నారట. ఆ సమయంలో స్వామి వారి కలలోకి వచ్చేసి నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, నాకు ఆలయం కట్టమని చెప్పేసేసరికి వారిద్దరు కూడా ఈ విగ్రహాలు తీసుకుగా 2 విగ్రహాలు దొరికినాయి. ఒకటి దండం పెట్టుకున్నది, ఒకటి గద పట్టుకుంది. ఆ 2 విగ్రహాలకు భక్తాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి నామకరణం చేసి ఆ 1958లోనో ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి ఈ దేవాలయం వృద్ధిలోకి వస్తుంది. 1970లో దేవాదాయ శాఖలకు పోయింది. ఈ వెములవాడ దేవాలయానికి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత కరీంనగర్ 32 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ చైత్ర పౌర్ణమి ఒకటి, హనుమాన్ జయంతి మొదటి కొన్ని నూతన సంవత్సరాది ఉగాది, తర్వాత చైత్ర పౌర్ణమి, తర్వాత శ్రావణ మాసోత్సవాలు, తర్వాత వినాయక చవితి, దేవి నవరాత్రాలు, హనుమాన్ జయంతి ఉత్సవాలు, ధనుర్మాస ఉత్సవాలు అన్నీ బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. హనుమాన్ దీక్షలు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శరీరం ఆరోగ్యం బాగులేని వారు ఇక్కడ మండలం తపస్సుకు ఉండి ఆరోగ్యం బాగా చేస్తూనే వెళ్తారు. ఇది పురాతనంగా 58 నుంచి ఉన్న దేవాలయం ఇది. హనుమంతుడు అంటేనే బలం, బుద్ధి, ధైర్యం. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయని, ముఖ్యంగా శని ప్రభావంతో బాధపడే వారికి ఈ క్షేత్రం ఒక సంజీవని లాంటిదని భక్తుల నమ్మకం. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, మానసిక ఆందోళనతో సతమతమయ్యేవారు ఈ స్వామివారి పాదాల చెంత కూర్చొని తమ బాధను చెప్పుకుంటే కొద్ది రోజుల్లోనే వారికి ఉపశమనం లభిస్తుందని ఇక్కడి స్థల పురాణం చెప్తోంది. చాలా మంది భక్తులు ఇక్కడ మండల దీక్షలు కూడా తీసుకుంటూ ఉంటారు. 41 రోజుల పాటు నియమ నిష్టలతో ఉండి స్వామిని సేవిస్తారు. పెళ్లి కాని వారికి వివాహం జరగటం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి విజయం లభించటం, ఇలా ఎన్నో మహిమలు ఈ ఆలయంలో జరిగాయని స్థానికులు ఎంతో భక్తితో చెప్తున్నారు. కేవలం పెద్దలే కాదు, పిల్లలకు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేయటం లేదా వారి చేత హనుమాన్ చాలీసా పారాయణం చేయించటం మనం చూడవచ్చు. దీనివల్ల పిల్లల్లో బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని నమ్ముతారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్నాక అగ్రహారం ఆంజనేయుని ఆశీస్సులు తీసుకోకపోతే ఆ యాత్ర అసంపూర్ణమే అనిపిస్తుంది. ఒకవైపు శివయ్య ఆశీర్వాదం, మరోవైపు హనుమయ్య అభయం రెండూ దొరికే దివ్యక్షేత్రం ఈ వేములవాడ. మీరు కనుక వేములవాడ యాత్రకు ప్లాన్ చేస్తుంటే తప్పకుండా అగ్రహారం రండి. ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు పొందండి. మీ కష్టాలన్నీ ఆ వాయుపుత్రుని పాదాల దగ్గర వదిలేసి ప్రశాంతమైన మనసుతో, కొత్త ఉత్సాహంతో ఇంటికి వెళ్ళండి. ఈ వీడియో ద్వారా మీకు ఆ స్వామివారి దివ్య దర్శనం లభించిందని భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఆ ఆంజనేయ స్వామి మీద భక్తితో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రాల చరిత్రల కోసం, డివైన్ కంటెంట్ కోసం మన ఓం డివైన్ నైన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై బోలో హనుమాన్కి జై. జై శ్రీరామ్.